ఈరోజు నాకు జరిగిన అవమానం పార్టీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నా, పార్టీ కార్యకర్తలతో ఆడుకుంటా, జీవితాలతో ఆడుకుంటారు తప్పితే న్యాయం చేయరు. ఈరోజు నాకు జరిగిన అవమానం వేరే కార్యకర్తలకు జరగకూడదు. ఈరోజు నాకు ఈ బట్టలు తప్పితే ఏమాట మిగలలేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసిన అక్రమాలు మామూలు కాదు. మనుషులు వాడుకొని యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేస్తున్నారు. నన్ను ఇక్కడ గేటు ముందు నిలబెట్టే పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు అలాగే గేటు ముందు నిలబెట్టారు. ఉదయం 5 గంటలకు వచ్చే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోని చెప్పి రోజు మా సర్వీస్ వాడుకున్నారు. ఈరోజు ఈ సెక్యూరిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సెక్యూరిటీకి మేము అప్పుడు సింగిల్ గన్ మ్యాన్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడిని. వాళ్ళ అవసరాలకు అన్నీ పిలుచుకున్నారు. ఈరోజు మమ్మల్ని ఏమో అదోగతి పాలు చేసి, కేసులు పాలు చేసి, నలుగురు పాలు చేసి మా అన్ని విధాలుగా నాశనం చేస్తారు. ఎన్నాళ్ళ కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటారు. వీళ్ళు ఇక్కడ హ్యాపీగా కూర్చున్నారు. ఇక్కడ మడుగుడిసిపోయేది మేము. పార్టీ నమ్ముకున్నందుకు 30 సంవత్సరాలుగా నమ్ముకున్నందుకు మాకు చేసిన శిక్ష ఇది. ఇగో ఈ బట్టలు తప్ప ఏమంటా మిగలేదు మాకు. మరీ అన్యాయం అండి ఇది. నాకు జరిగిన నష్టం ఇంక వేరే కార్యకర్తకి జరగకూడదు. ఇక మీదట వీళ్ళ వల్ల నేను కేసుల్లో ఇరుక్కున్నాను. వీళ్ళేమో హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు. 15 రోజుల నుంచే చెప్తున్నాను నేను, నాకు ఇబ్బందులు ఉన్నాయంటే వాట్సాప్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టి అంటారు. ఫోన్కి రెస్పాన్స్ ఉండదు. ఫోన్ చేస్తే ఫోన్కి రెస్పాన్స్ ఉండదు. ఇదే లోకేష్ బాబుకి నాకు 3 నెలలు పట్టింది ఓడిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడానికి. రోజు ఇంతకుముందు ఏమో వాడుకునేవారు. ఈరోజు నేను ఓడిపోయిన తర్వాత నా కష్టాలు చెప్పుకోవడానికి 3 నెలలు పట్టింది. అప్పుడు చెప్పాను, బాబు నేను జెండా పట్టుకోలేను, నా పరిస్థితి ఇదే అంటే సరే మంచిది అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగానా లేదా? తిరగలేదని అనమానండి. స్టేట్లో నేను తిరిగిన ఏరియా లేదు. 94లో బాలకృష్ణ స్టేట్ అంతా తిప్పాను, జయప్రదను స్టేట్ అంతా తిప్పాను, మోహన్ బాబుని స్టేట్ అంతా తిప్పాను, మురళీమోహన్ తిప్పాను, అచ్యుత్ని తిప్పాను, కవితని తిప్పాను. ఇంత సర్వీస్ ఇచ్చిన నాకే ఇక్కడ ఇంట్లో ఎంట్రీ లేదు. నేను టెర్రరిస్ట్నా, దొంగనా, లేదా నా మీద కేసులున్నా? వేల వల్ల కదా కేసులు ఎదుర్కొన్నది. ఈరోజు హ్యాపీగా కూర్చున్నారు ఇక్కడ. మేము అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కార్యకర్త నా మీద కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొడతానంటున్నాడు మా ఊరికి వస్తే. డిఎన్ రాజు అని నన్ను బెదిరించి నన్ను చంపుతానని అటాక్ చేస్తుంటే ఆ విషయాలు నేను చెప్పుకుందామని వస్తే వీడు కనీసం నాకు మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం దీని దిక్కుని కనుక చెప్పుకో అంటాడు రాజగోపాల్. లీగల్ సెల్కి వెళ్ళి అంటాడు. చెప్పానండి 90 నుంచి ఈ వెనకాల మొత్తం ఎంత సర్వీస్ చేశానో భగవంతుడు తెలుసు. తిరగలేదు, ఏ గల్లీ తిరగలేదు, ఏ స్టేట్ తిరగలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను. కాదని అనమానండి. ఈయన కారులో తిరిగాను, నేను కారులో తిరగలేదని అనమానండి. ఈరోజు నాకు ఇది అంత అవమానం చేస్తాడా? ఎంతమంది జీవితాలు ఇండస్ట్రీ పార్టీ ఈ నాయకులందరూ ఎందుకు తెగేశారు? ఈయన చేసిన అవమానాలు. ఇప్పుడు నాకు ఒక చిన్న కార్యకర్త నాకెంత అవమానం జరిగితే స్టేట్ లీడర్లు అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? 2 స్టేట్లో ఉన్నాను. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వాడుకోవడం వదిలేయడం అంతే, యూజ్ అండ్ త్రో. ఎందుకంటే అంటే ఒక రోజు ఆల్రెడీ ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేశాను 96లో. అయినా సరే వీళ్ళు గుత్తనకాలే ఉన్నాను. వీళ్ళు గుత్తనకాలు ఉంటే ఇన్ని పోగొట్టుకున్నాను. వీడు ఎందుకు ఎలా తిరుగుతున్నాడు? మనకు నష్టం చేసేవాడా మేలు చేసేవాడు అని ఆలోచించాలా? ఏమనంటే బెదిరింపులు. రాజగోపాల్ గారు 12 సంవత్సరాలు అయింది వచ్చే. వాడు ఈరోజు ఏమంటాడు తల్లి, ఇంతకుముందు పెద్ద డైరెక్టర్ నన్ను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. వీడు 6 నెలలు 3 నెలలు అని చెప్తాను. ఎప్పుడూ 2 స్టేట్లు ఇంతమంది తయారు చేశాను అంటాడు. ఈ తయారు చేసిన వాళ్ళు అందరూ ఎందుకు తెంగేశారు? ఈరోజు తెలంగాణలో పార్టీ అధోగతి పాలు అయిపోయింది. ఆంధ్రాలో సేమ్ పరిస్థితి రిపీట్. ఇలాగే ఇక్కడ కూర్చుంటే అలా ఏమవుతుంది? మరీ దారుణం అండి. నాకు జరిగిన అన్యాయం ఇంకొక కార్యకర్తకు జరగకూడదని నేను ఇప్పుడు చెప్తున్నది. ఒకప్పుడు ఈ గేటు ముందు నన్ను స్వాగతం పలికేవారా లేదా కనుక్కోండి. ఈరోజు నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఏం దొంగతనం చేశాను? ఏం చెడ్డపేరు చేశాను? వీళ్ళకైనా నష్టం చేశానా? వీళ్ళని నమ్ముకున్నందుకు మళ్ళీ నేను జైలుకు పోవాలా? కనీసం లోకేష్ బాబుకి ఇన్ని రోజులు ఇంత మెసేజ్లు పెట్టాను, ఏంటి విషయం మాట్లాడలేడా? సార్ నేను ఒకటో చెప్తున్నా సార్, నాకు ఏదో జరిగే వరకు న్యాయం జరిగే వరకు ఎక్కడ కూర్చున్నాను సార్. మాకు ఏమవుతుంది, జైలు వేస్తారో ఏమేస్తారో ఏమంటాయి. నాకు న్యాయం జరగాలంతే. ఎందుకు నన్ను రోడ్లకు రావడం లేదో తెలియపరచాల. నన్ను లోనకి ఎందుకు రానది పంపించట్లేదు. కడుపు కాలిపోయాను అక్కడ. కడుపు కాలిపోయి కడుపు మంటతో వీళ్ళు వాడుకొని వదిలేసేదానికి బాధ. కనీసం వీడిని
ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు ఇన్ని ఇచ్చాడు, నీకెందుకు మేమున్నాం ఏటున్నారు బొచ్చు. ఈరోజు ఇక్కడ పోటీ చేసే నాయకుడు ఒక్క లేడు. పేరు చెప్తే వాడికి భయం వచ్చా. ఎంతకంటే అవమానం ఏం కావాలండి? ఈరోజు చెప్తున్నాను నేను, రాజశేఖర రెడ్డి దేవుళ్ళగా అందరూ బొమ్మలు పెట్టారు, విగ్రహాలు పెట్టారు, దేవుళ్ళ పూజిస్తారు. ఈయనకు బోధ పెట్టడానికి కూడా ఒక్కడు రాడు. బొంద పెట్టడానికి విగ్రహాలు కాదు, బొంద పెట్టడానికి ఒక్కడు రాడు. నాకే ఇంత అన్యాయం జరిగింది. 30 సంవత్సరాలు ఇంట్లో నేను సర్వీస్ చేసినందుకు నాకు జరిగిన పరాభవం ఇది. చెప్తున్నా కదా, స్టేట్లో ఇంకెలాగా తెలంగాణలో తెలుగుదేశం జెండా పట్టుకునే ధైర్యం ఎవడికి లేదు. పోటీ చేయడానికి ఎవడు ముందుకు రాడు. ఆంధ్రాలో కూడా సేమ్ రిపీట్ అయింది. కనీసం కార్యకర్త బతుకున్నాడా చచ్చిపోయాడా ఏం చేస్తున్నాడని కూడా తెలియకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. రాజగోపాల్ గురించి ఏమంటారు, లీగల్ సెల్కి వెళ్ళమంటాడు. లేదు జనార్దన్ 10 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఏంటంటే ఇది? పార్టీ కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు. కార్యకర్తలు ఇప్పుడు కేడర్ అంతా ఏమైపోయింది? ఆ రోజు వైస్రాజ్లో ఏం జరిగిందో నాకు తెలీదా? దగ్గుబడి వెంకటేశ్వర అందరినీ పిలిపించి వాడుకొని అన్నీ చేశారు. మనసుకి ఇంతకంటే ఇంకేముందండి? ఏం చేస్తారు? చంపేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. చేయనివ్వండి. ఒక కార్యకర్తగా ఎప్పుడో చచ్చిపోయాను అనుకుంటున్నాం. 96లోనే చచ్చిపోయాను అనుకుంటున్నాం. ఇన్ని రోజులు అయినా సరే ఎప్పటికప్పుడు గుర్తిస్తారని చెప్పేసి ఇక్కడ కూర్చుంటే ఈ అవమానం. ఈరోజు వీళ్ళు కారులలో ఎక్కడ ఎలా తిరుగుతున్నారు? ఆ రోజు నేను వేకర్ సెక్షన్ ఇల్లు ఇస్తానంటే అక్కడ జర్నలిస్ట్ కాలనీలో వీళ్ళందరికీ ఇల్లు కట్టిస్తారు. గుత్త కింద పట్టాలు పెట్టుకున్నారు. నాలంటి అడిగితే ఎవరికైనా వేకర్స్ లేని వాళ్ళకి ఇద్దామంటే అది పట్టించుకోరు. సార్ మీ పేరేం పేరు, ఎన్ని రోజులు పనిచేశారు? 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ వెనకాల తిరిగాను. వైజాగ్లో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తే నా మీద కేసులు పెట్టి పార్టీ ఎలక్షన్ కేసులు పెడితే 4 రోజులు జైల్లో ఉండి నాకు ఎవరు సరైనగా ప్రొడక్షన్ చేయగలరని ధైర్యంతో ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి పడుకున్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు పట్టుకోవడానికి. చంద్రబాబు నాయుడు అయితేనే మనకు ఉపయోగపడతాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడనే ధైర్యంతో 90లో ఇక్కడికి వచ్చాను. ఎత్తుకుంటూ వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్లో చిన్న మెకానిక్ షాప్ పెట్టుకొని వీళ్ళ ఇంట్లో ఒక పిఏగా పనిచేసేవాడు ప్రభాకర్ అని. ఆడిని పట్టుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళకి సర్వీస్ సేవ చేసి తోట నుంచి పాలు తెచ్చి వీళ్ళకి కావాల్సినవన్నీ చేసి వీళ్ళ దగ్గర వీళ్ళ ఒక మనిషిగా వేడి తిరిగాను ఇంట్లో. లాస్ట్కి ఈరోజు నాకు ఈ అవమానం. కాదు అని అనుమానండి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను. తిరిగితే నాకు ఈ అవమానం. 15 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. నన్ను కలుతాను, కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా లేదా? మనుషుల జీవితాలతో ఆడుకుంటారా? ఏమవుతుందండి? ఒక కేసు పెడతారు, వాళ్ళకి బదులు వీళ్ళకి లేవని తెగితే హ్యాపీగా జైలుకి పోయి కూర్చుంటాను వీళ్ళని నమ్ముకున్నందుకు.